యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా చెల్లి పెళ్లి కేవలం మా ఇంట్లో జరిగే ఒక శుభకార్యం మాత్రమే కాదు. ఇది మా గౌరవం, మా మర్యాద, మా పరువు ప్రతిష్టకి సంబంధించినది. చిన్న ఇబ్బంది జరిగినా అవన్నీ పోయినట్టే. మా మర్యాదని మీ ఇంటికి పంపించే సమయం ఇది. అంత నిర్లక్ష్యం నా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేదు. మా పరువు మర్యాదల్ని ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తాను. ఏంటి బావుగారిది? వాళ్ళేదో అన్నారని ఇంత చిన్న విషయానికి మీరు ఇంతలా రియాక్ట్ అవ్వాలా? వదిలేయండి. సరే సరే, అందరూ లోపలికి పదండి, రండి. వినయ్, ఇది మీ రూమ్, లోపలికి వెళ్ళండి. అలాగే బావుగారు, పదండి. సామ్రాట్, ఇంకా చాలా మంది వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి. నాన్న పదండి. రే గౌతమ్, మగ పెళ్లి వాళ్ళకి ఏ లోటు రాకూడదు, అన్ని దగ్గరుండి చూసుకో. సామ్రాట్, నేనున్నాను కదరా, డోంట్ వరీ. భవానీ, ఏంటది? ఏంటేంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? జరుగుతోంది మన కూతురు పెళ్లి. మీకుండదేమో టెన్షన్, నాకుండదా? అమ్మా, పనులు చేసేవాళ్ళు లేకపోతేనో, అనుకున్నట్టు పెళ్లి జరగకపోతేనో టెన్షన్ పడాలి. కానీ ఇంతమంది ఉన్నాం, ఇంత గ్రాండ్గా పెళ్లి జరగబోతుంటే నీకెందుకమ్మా టెన్షన్? అదేరా నాకు అర్థం కావట్లేదు. చేతులేమో వణుకుతున్నాయి, మాట ఏమో తడబడుతుంది. నేనేమైనా 16 ఏళ్ల పడుచు పిల్లినా స్ట్రాంగ్ గా ఉండడానికి? అసలే చలికాలం, పైగా ఏదో బీపీ, ఆ మాత్రం వణకనా? రిలాక్స్డ్గా ఓ చోట కాలు మీద కాలేసుకొని కూర్చోమ్మా. రిలాక్స్డ్ గా కాలు మీద కాలేసుకుని. అవును. సరే, వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి. పదరా. అయ్యో భగవంతుడా! ఏందత్తమ్మా, బావగారు మావయ్య ఏమంటున్నారు? ఏం చెప్పనే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్నారు. వాళ్ళకేం తెలిసిన బాధ? అత్తమ్మా, అడగరా మరి? మీరు ఊరికనే టెన్షన్ పడిపోతుండ్రు. ఊరికే టెన్షన్ పడ్డవంటే? నా కొడుకు మాటలు వింటుంటే ప్రాణం గజగజలాడుతుంటేను. మీరుకిట్లా బిహేవ్ చేస్తేనే ఆయనకి మొత్తం మీరికేటట్టున్నది. అత్తమ్మా, నేను చూసుకుంటా కదా. ఏంటోనే, నా కొడుకన్ను ఒకటే అదురుతోంది. చూడు చూడు చూడు. అది కన్నదుడు కాదత్తమ్మా, మీ గుండె అదురుతుంది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని కనిపించకుండా కవర్ చేయండి. అయ్యో భగవంతుడా, నువ్వే కాపాడు తండ్రి. నమస్తే. నమస్తే. ఎరా రాముడు, బాగున్నావా? నమస్తే. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూస్తే ముచ్చటేస్తోంది.
పెళ్లి కూతురి అన్నని చూస్తే మాత్రం జాలేస్తుంది. పాపం శాన్వి లైఫ్ ఏమైపోతుందో ఏమో. హలో సామ్రాట్, ఎలా ఉన్నావు సామ్రాట్? అంతా హ్యాపీయేనా? నీలాంటి ఎనిమిస్ కుళ్ళుకునేంత హ్యాపీగా ఉన్నా. వెల్కమ్. తెలుస్తోంది నీ కళ్ళల్లో వెలుగు, నీ చేతల్లో హడావిడి. బట్ ఇలాంటి సంతోషాన్ని నమ్మకూడదు. ఆనందం, సంతోషం ఇవన్నీ ఎమోషన్స్. ఇవన్నీ నేను నమ్మను. నన్ను నేను నమ్ముతాను. ఎందుకంటే నా గెలుపు వాటన్నిటినీ నా కాళ్ళ దగ్గర పడేస్తుంది. నీది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ సామ్రాట్. అప్పుడప్పుడు గుర్రం ఎగరవచ్చు, మన శత్రువులు గెలవను వచ్చు. కంగారు పడకు, గెలుపు అనేది ఒకటి సొత్తు కాదు కదా. ఈ మాట నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నారు. ఏ ఒక్కసారైనా మా వాణ్ణి దాటుకుని గెలుపు తమరి వైపు వచ్చిందా? ఎప్పుడైనా విజయ గర్వం మీ మొహంలో కనిపించిందా? అయినా తమరొచ్చింది మా చెల్లి పెళ్లికి. గెలుపోటముల గురించి అసందర్భ ప్రేలాపన అవసరమా జ్వాలా గారు? అంత సంస్కారం ఉంటే ఇలా ఎందుకుంటుందిరా? సీ మిస్ జ్వాలా, నా గెలుపుని చూసి బాధపడే వాళ్ళని చూశాను గాని నన్ను ఓడించి ఆనందపడే వాళ్ళని ఇంతవరకు చూడలేదు. ఇక ముందు చూస్తావేమో. అలాంటి భ్రమ నీలాంటి వాళ్ళకి చాలా మంచిది. నువ్వు ఆ భ్రమలోనే ఉండు. నాది భ్రమో వాస్తవమో నీకిప్పుడు తెలీదు. కాస్త టైం ఉంది. ఏం శ్రీవల్లి, నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఏందండి ఇది? నేనప్పుడే చెప్పిన గిస్వంటోలేని శుభకార్యాలకే కాదు అశుభాలకు కూడా విలువద్దు అని. చూడుని, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళొస్తేనే కదా శ్రీవల్లి, మనలాంటి వాళ్ళ గొప్పదనం, గౌరవం, మర్యాదలు తెలుస్తాయి. ఓకే సామ్రాట్, ఇంతకీ నీ పరువు గౌరవం ఎక్కడా? అదే మీ చెల్లెలు, కాబోయే పెళ్లి కూతురు. అలా వెళ్ళి ఇలా విషయం చెప్పొస్తాను. హలో, భోజనాలు అటు కాదు ఇటు. కాసేపు ఆగితే పెడతారు, తిని వెళ్ళొచ్చు. కరెక్ట్గా చెప్పావురా గౌతమ్. థ్యాంక్స్. ఏడికి గెస్ట్ లెక్కొచ్చినో గెస్ట్ తిరుగుండు, అర్థమైందా? అదేంటి పెళ్లి కూతురికి విషయం చెప్తానంటే ఎందుకు భయపడుతున్నారు మీరంతా? నీ అటువంటి దరిద్రం నా ఆడబిడ్డ నీడను కూడా తాకొద్దని. శ్రీవల్లి, వెళ్ళని, పాపం ముచ్చట పడుతుంది కదా. ఇది సామ్రాట్ ధైర్యం అంటే. హాయ్ సన్. నువ్వెందుకొచ్చావు? మీ అన్నయ్య నీ పెళ్లికి నన్ను సాదరంగా ఆహ్వానించాడు శాన్వి.
నువ్వెలాంటి దానివో తెలియక ఇన్వైట్ చేసుంటాడు. అంటే నేను ఎలాంటి దాన్నో నీకు తెలిసిందనమాట. అవును, నువ్వు సెల్ఫిష్వి. ఆ రోజు రోడ్డు మీద అలా పడిపోయిన నన్ను సేవ్ చేస్తే హెల్ప్ చేసావనుకున్నాను. కానీ నువ్వు నాకు సాయం చేసి నన్ను నా ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని మా అన్నయ్య మీద పగ సాధిస్తావని అనుకోలేదు. వెరీ గుడ్, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం. ఇవన్నీ మీ వదిన శ్రీవల్లి చెప్పిందా? ఇంకెవరు చెప్తారులే. అసలే ఇప్పుడు కడుపుతో ఉన్న నిన్ను వినయ్కిచ్చి పెళ్లి చేయలేక, రోహిత్ని పట్టుకోలేక సతమతమవుతూ ఎలాగైనా ఈ పెళ్లి ఆపి రోహిత్ని నిన్ను ఒకటి చేయాలని కంకణం కట్టుకుంది కదా. డ్రామాలాడింది చాలు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. శ్రీవల్లి, నీ ఆడపడుచుకి పొగరు కోపం కాస్త ఎక్కువే. సామ్రాట్ తోడ పుట్టింది కదా, నీ అస్వంటోళ్ళ కాడ గట్లనే ఉంటది. ఈ కోపం పొగరు రోహిత్ ని కనిపెట్టలేవు కదా శ్రీవల్లి. రోహిత్ నీ దగ్గరే ఉన్నాడు కదా. ఓ, అది కూడా తెలుసా? మరి ఎక్కడున్నాడో తెలీదా? మీ వదిన చెప్పలేదా? చెప్పలేదు, కానీ రోహిత్ని పట్టుకుంటుంది, ఇక్కడికి తీసుకొస్తుంది, నా పెళ్లి రోహిత్తో జరిపిస్తుంది. శ్రీవల్లి, మంత్రాల బలం లేకపోయినా తుంపర్ల బలమైనా ఉండాలి అంటారు. రోహిత్ ని నువ్వు కనిపెట్టలేవు అని తెలిసినా నీ ఆడపడుచుకి బాగానే నమ్మకం కలిగించావు. గది కేవలం నమ్మకం కాదు జ్వాల, జరగబోయే నిజం. ఎట్టెట్టెట్టెట్టా ఎలా కనిపెడతావమ్మా? పెళ్లి ఈ రోజే, నీకు టైం లేదు, దారి లేదు. వినయ్ చేత శాన్వి మెడలో తాళి కట్టించటం తప్ప. ఇడుగుట్టడం నీకెరక, కలపడం నాకెరక. నాశనం చేసుడు నీకెరక, నిలబెట్టుడు నాకెరక. నీది విధ్వంసం, నాది సంకల్పం. ఖచ్చితంగా నేను అనుకుంది జరిగింది. ఆల్ ది బెస్ట్. నీ డైలాగులు వినే ఓపిక నాకు లేదు, నవ్వే ఓపిక అంతకన్నా లేదు. నాకు ఈ మండపంలో ఇంకా చాలా పనులున్నాయి. బాయ్. వదినా, శాన్వి, గదొక పిచ్చి కుక్క, గట్లనే భయపెడుతుంది. నువ్వేం పరేషాన్ కాకు, నేనున్నా గదా. ఎట్లన్నా రోహిత్ జాడ ఎరికైతుంది.
అన్నా బొట్టలు వచ్చినాయి. బామ్మ అన్నం తినరా? ఏంద్రండి గట్లా చూస్తుండ్రు? జర నాస్తనన్న చేయండి. అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? కూతురు మెట్టినింట్లో శుభకార్యం అంటే రాకుండా ఉండలేం, అల్లుడి మాట కాదనలేం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమీ అంతు చిక్కకుండా ఉందమ్మా. ఇప్పుడేమైంది నాన్న? శ్రీవల్లి, నీ మొహం చూసుకున్నావా? నీ మొహంలో చిన్న చిరునవ్వు కూడా లేదు. కాళ్ళకి అదుపు లేదు, కంట్లో ప్రశాంతత లేదు. ఈ కష్టాలు భరించడం అవసరమా వల్లి? ఇంత టెన్షన్ భరించడం నీకు అవసరమా? అమ్మ శ్రీవల్లి, నువ్వు గీ ఇంటికి వారసునివ్వబోతున్నావు, మా కంటికి వెలుగునివ్వబోతున్నావు బిడ్డ. గిదేం బరువే నీ మీదేసుకుని పరేషాన్ అవుతున్నావు? బామ్మ గట్లా కాదే, జర సోంచేయించండి. ఏంటమ్మా ఆలోచించేది? పెండ్లి కూతురు కడుపులో బిడ్డను మోయడమేంటి? అది తెలియక అల్లుడుగారు ఇంత వైభవంగా పెండ్లి చేయడానికి పూనుకోవడమేంటి? నువ్వు ఈ పెండ్లాపి ఆ పిల్ల ప్రేమించిన వాణ్ణి తెచ్చి పెళ్లి చేస్తాను అనుకోవడమేంటి? ఇదంతా కల్లో కూడా జరిగేలా కనబడట్లేదమ్మా. మరేం చేయాలి నాన్న? తెలిసి తెలిసి నా ఆడబిడ్డ జీవితం నాశనం చేయాలనా? ఏ ప్రయత్నం చేయక దారుణం జరుగుతుండగా చూస్తూ ఊరుకోవాలనా? రోహిత్ కాక శాన్వి ఇంకొకళ్ళ జీవితంలోకి పోతే బతకదు నాన్నగా పిల్ల. నువ్వుగా పిల్లగాడిని ఎట్లా తెస్తావే? ఏడునడం తీసుకొస్తావు? రోహిత్ ఏడున్నాడో తెలుసు, కానీ ఎట్లా దేవాలో తెలుస్తలే. మీరేం పరేషాన్ కాకుండ్రి, మీకేం తెలియనట్టు చుట్టాల తీరు పందిట్లో కూకోండ్రి, గంతే. కళ్యాణి, శ్రీవల్లి, రోహిత్ ఫోన్ రింగ్ అవుతుంది. అవునా? ఇప్పుడు వస్తున్నా కళ్యాణి. కళ్యాణి, శ్రీవల్లి, శివకుమార్ గారు రోహిత్ ఫోన్ ఎక్కడ రింగ్ అవుతుందో దాన్ని బట్టి లొకేషన్ కనుక్కున్నారు. మనం ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం. పద, కారెక్కు.
కళ్యాణి ఇప్పటిదాకా రోహిత్కి అసలు ముచ్చట తెలియక పారిపోయే ప్రయత్నం చేసిండు. కానీ ఎప్పుడైతే శాన్వి ప్రెగ్నెంట్ అని చెప్పినో నాతోటి రానికి శాన్వికి తాళి కట్టనికి ఫిక్స్ అయిపోయిండు. గస్వంటోడు ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతున్నా ఎందుకు తీస్తలేడు? నీ డౌట్ కరెక్టే, కానీ రింగ్ అవుతున్న ఫోన్ రోహిత్ దగ్గర లేకపోవచ్చు కదా. కిడ్నాప్ చేసిన జ్వాలా మనుషులు ఫోన్ రోహిత్ దగ్గర ఉండనివ్వరు. గస్వంటప్పుడు ఫోన్ రింగ్ అయిన దాన్ని రోహిత్ ఉంటాడని గ్యారెంటీ ఏంది? ఫోన్ రింగ్ అయిన చోటే రోహిత్ ఉండడు అన్న గ్యారెంటీ కూడా లేదు కదా. ఇప్పుడు ఈ ఫోన్ రోహిత్ ఉన్న చోటుని చూపిస్తుంది. ఆ తర్వాత మన అదృష్టం.